సైబర్ క్రైమ్స్‌లో బ్యాంకులకు సంబంధించిన ఇష్యూస్ మీద నేను అనేక సార్లు ప్రస్తావించా. బ్యాంకుల్లో ఉన్న వాళ్ళతో పరిచయాలు లేకపోతే సాధ్యం కాదు ఈ కుంభకోణాలు. ఎందుకంటే మనం కనుక ఇప్పుడు మన అకౌంట్‌లో కొంత డబ్బులు పడ్డాయంటే పడిన కాసేపటికి మన మెయిల్‌కి లేకపోతే కనుక మన ఫోన్‌కో మెసేజ్ వస్తుంది. అందులో తేడా వచ్చింది. ఈ బటన్ నొక్కు, ఆ బటన్ నొక్కు అని చెప్పేసి. అప్పుడు ట్రాప్ అయిపోతున్నటువంటిది. ఇవే కాకుండా మన అకౌంట్‌లోంచి డబ్బులు తీసినప్పుడు వేరే బ్యాంక్ అకౌంట్‌లోకే కదా వెళ్ళేది. డైరెక్ట్‌గా క్యాష్ తీసేసుకోరు కదా! క్యాష్ డ్రా చేసుకోవాలంటే బోలెడన్ని ప్రొసీజర్స్ ఉంది కదా! ఇలాగా ఒక బల్క్ అమౌంట్ ఒక 10,00,000 రూపాయలు ఒక అకౌంట్‌లోకి పడడం, పడిన అకౌంట్‌లో నుంచి అమౌంట్ అర్జెంట్‌గా 10 అకౌంట్‌లోకి వెళ్ళిపోవడం, ఆ 10 అకౌంట్‌లో నుంచి నిమిషాల మీదన డబ్బులు డ్రా చేస్తున్నారు అంటే బ్యాంకులు కనిపెట్టలేవా? ఈజీగా కనిపెట్టగలవు. కానీ ఎందుకని వాటి మీద సీరియస్‌గా ఇనిషియేటివ్ తీసుకోవట్లేదంటే బ్యాంక్ మేనేజర్ల పాత్ర కూడా ఉంది. తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు తేల్చినటువంటి సైబర్ క్రైమ్స్ నిందితులలో బ్యాంకు మేనేజర్లు కూడా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని బట్టి అసలు సీన్ ఏం జరుగుతోంది అన్నటువంటిది అర్థం చేసుకోవచ్చు.